కీర్తనల గ్రంథము 71వ అధ్యాయము. యెహోవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్నెన్నడూనూ సిగ్గుపడనీయకుము. నీ నీతిని బట్టి నన్ను తప్పింపుము, నన్ను విడిపింపుము. నీ చెవియొగ్గి నన్ను రక్షింపుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము, నా దుర్గము నీవే. నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా దేవ, భక్తిహీనుల చేతిలో నుండి నన్ను రక్షింపుము. కీడు చేయవారి పట్టులో నుండి, బలత్కారుని పట్టులో నుండి నన్ను విడిపింపుము. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే. బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. గర్భవాసి అయినది మొదలుకొని నీవే నాకు ప్రాపకుడవై ఉంటివి. తల్లి గర్భము నుండి నన్ను ఉద్భవింపచేసిన వాడవు నీవే. నిన్ను గూర్చి నేను నిత్యము స్తుతిగానము చేయుదును. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను. అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. నీ కీర్తితోనూ నీ ప్రభావ వర్ణనతోనూ దినమంతయు నా నోరు నిండియున్నది. వృద్ధాప్యమందు నన్ను విడవకుము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడవకుము. నా శత్రువులు నన్ను కూర్చి మాటలనుకుంటున్నారు. నా ప్రాణము కొరకు పొంచియున్నవారు కూడి ఆలోచన చేయుచున్నారు. దేవుడు వారిని విడిచెను. తప్పించు వారెవరునూ లేరు. వారిని తరిమి పట్టుకొనుడి అని వారు అనుకుంటున్నారు. దేవా, నాకు దూరముగా ఉండకుము. నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేయ జూచువారు నిందల పాలై మానభంగము నొందుదురుగాక. నేనెల్లప్పుడూ నిరీక్షింతును. నేను మరీ ఎక్కువగా నిన్ను కీర్తింతును. నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్నశక్యము కావు. ప్రభువైన యెహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టెదను. నీ నీతిని మాత్రమే నేను వర్ణించెదను. దేవా, బాల్యం నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచునే వచ్చితిని. దేవా, వచ్చుతరమునకు నీ బాహుబలమును కూర్చియు, పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును కూర్చియు నేను తెలియచెప్పునట్లు తలనరిసి వృద్ధుడనై ఉండు వరకు నన్ను విడవకుము. దేవా, నీ నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవ, నీతో సాటి అయిన వాడెవరు? అనేకమైన కఠిన బాధలను మాకు కలుగజేసిన వాడా, నీవు మరల మమ్ము బ్రతికించేదవు. భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరల మమ్ము లేవనెత్తెదవు. నా గొప్పతనమును వృద్ధి చేయము. నా తట్టు మర్రి నాకు నెమ్మది కలుగు చేయము. నా దేవ, నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యంతో నిన్ను స్తుతించెదను. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవ, సితారాతో నిన్ను కీర్తించెదను. నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయను. నాకు కీడు చేయి జూచు వారు సిగ్గుపడి ఉన్నారు. వారు అవమానము పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. ఆమీన్.